నమస్తే మిత్రులారా, దామగుండం ఫారెస్ట్లోని గత 4 రోజుల నుండి కుక్కల దాడులకు జింకలు బలైపోయాయి. అసలు ఈ దామగుండం ఫారెస్ట్ను కాపాడుకునే నాదుడే ఎవరు లేరు. స్థానికంగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అతను కూడా చేతులెచ్చేసిండు. మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అతను కూడా పోరాడతలేదు. ఆ దామగుండం ఫారెస్ట్ను నమ్ముకొని బతుకున్నటువంటి 20 గ్రామాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ జీవనాధారం ఎట్లా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? అక్కడ వన్యప్రాణులను కాపాడుకోవాలని సూక్తులు చెప్తారు కదా మీరే. మరి ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది ఒకటి కొత్తది తెచ్చిండు. ఆ హైడ్రా ఎందుకు తెచ్చిండు? ప్రకృతిని కాపాడుకోవాలని తెచ్చిండు కదా. మరి దామగుండ ఫారెస్ట్ ప్రకృతి కాదా? ఎంత అద్భుతమైన ఆ ప్రకృతి నుంచి గాలి పీల్చుకొని ఆ ప్రకృతికి మీరు నాశనం చేస్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం కలిసే దామగుండం ఫారెస్ట్ను పగబట్టిండ్రు వీళ్ళు. నేవీ రాడర్ ఎంత డేంజరస్, ప్రజలకు హాని జరుగుతుందంటే కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎవ్వరు ఏమనుకున్నా సరే అని చెప్పి అక్కడ ఆగమేఘాల మీద వీళ్ళు పనులు చేస్తున్నారు. అయినా కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే కూడా వచ్చింది. అక్కడ చెట్లను నరికివేయరాదు, అక్కడ ఎలాంటి పనులు జరగొద్దని చెప్తే సుప్రీంకోర్టు నుంచి స్టే కూడా వస్తే వీళ్ళు అదే విధంగా ఆగమేఘాల మీద నడిపిస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మరి పక్కన వికారాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి మన గడ్డం ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు స్థానికంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఇంతమంది నాయకులుండి కూడా ఆ ప్రకృతిని మీరు కాపాడుకోలేకపోతున్నారు. సో వాస్తవానికి ఈ నేవీ రాడర్ గురించి ప్రజలకు అవగాహన సదస్సు పెట్టి మీరు అక్కడ పనులు నిర్వహించండి. అనవసరంగా అక్కడ వన్యప్రాణులు, మూగజీవులు మరణిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మిత్రులారా, ఇంత దారుణమైనటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రకృతితోటి పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడ్డట్లు ఈ చరిత్రలో లేదు. ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. దయచేసి దామగుండాన్ని కాపాడండి, ప్రజల ప్రాణాలను రక్షించండి. సేవ్ దామగుండం.